ఇక్కడ అన్ని తలకిందులుగా ఉన్నాయేంటి? ఎందుకంటే అది మిర్రర్ రిఫ్లెక్షన్ కాబట్టి. అయినా వాటి గురించి నువ్వేం దిగులు పడకు, సరేనా? అందులో ఉన్న బంగారు చాపేది? మిర్రర్ వరల్డ్ లో జీవరాశులుండవని మర్చిపోయావా? వస్తువులు మాత్రమే ఉంటాయి, మనుషులు జంతువులు ఉండవు. అది ఒకందుకు మంచిదే. అలాగే నిదానంగా జాగ్రత్త. ఇంత పెద్ద నగరంలో మన ఇద్దరం మాత్రమే ఉన్నావా? అవును, ఇక్కడ మనం స్వేచ్ఛగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు. మనం ఇక్కడ ఎన్ని రోజులు ఉందా? ఇది వాస్తవ ప్రపంచానికి కాపీ. దీనికి అంతమంటూ ఉండదు, శాశ్వతంగా ఇలాగే ఉంటుంది. అయితే పద, ముందు మన పని మొదలు పెడదాం. కొత్తగా ఇంకోటి వస్తుంది. ఇది చెయ్యి. సరే సరే, పద తీసుకువెళ్దాం. ఏమిటిది? ప్రతిసారి ఇలాగే జారిపోతుంది, తినలేకపోతున్నాను. ఎందుకో నాకు అర్థం కావట్లేదండి. అన్ని భాగాలు వచ్చేసినట్టున్నాయి. ఇప్పుడు పని మొదలు పెడదాం. పిరది వీరుడు సురతి సూర్యుడు డోరేమోన్, సహసలు చేస్తాడు, సటి లేదు అంటాడు మన డోరేమోన్. చురుకైన వాడు ఈ రోబోట్, ఆపదల్లో ఉంటే ఆదుకుంటాడు, అమ్మ చెప్పిన మాటే వింటాడు, అందరూ మెచ్చేలా మ్యాజిక్ పాకెట్ నుంచి గ్యాజెట్లు తీస్తాడు, సందడి చేసి అందరినీ నవ్విస్తాడు, తుంటరి అమ్మని కప్పించి కోపం చెప్పిస్తాడు, సారీ సారీ అంటాడు. మ్యాజిక్ పాకెట్ నుంచి గ్యాజెట్లు తీస్తాడు, సందడి చేసి అందరినీ నవ్విస్తాడు, తుంటరి అమ్మని కప్పించి కోపం చెప్పిస్తాడు, సారీ సారీ అంటాడు. అలాగే అలాగే, జాగ్రత్త, నిదానంగా. నోబితా జాగ్రత్త. చాలా పెద్ద చేతులు డోరేమోన్, పైనుంచి ఇవి కిందకి ఎలా వచ్చాయో అర్థం కావట్లేదు. సూపర్, ఇప్పుడు ఫిక్స్ చేసేద్దా. ఇది సిద్ధమైంది నోబితా. చిప్పు పెట్టడానికి ఇక్కడ ఖాళీ ఉంది. కానీ చిప్పు ఎక్కడుందో ఏంటో. చిప్పు పెడితేనే ఇది కదులుతుంది. ఇలాంటి ఎలా డోరేమోన్? సరే, నువ్వు ఇక్కడే ఉంటే నేను ఇప్పుడే వస్తాను. ఆ వస్తువు ఎక్కడ ఉంటుందో నాకు తెలుసు. వెళ్ళొచ్చాయి. ఇంతకు ఇంత పెద్ద రోబోట్ ని నేను చూడలేదు. అద్భుతంగా ఉంది డోరేమోన్. ఏంటి డోరేమోన్, ఇది మూసుకుపోతుంది? అవును, ఇలాగే మూసుకుంటుంది. అలాగా. ఇప్పుడు దీన్ని మూవ్ చేద్దాం నోబితా. ఏంటి మూవ్ చేద్దామా? ఏం చేస్తే ఇది కదులుతుంది? కొంచెం నీ బుర్ర ఉపయోగించరాదు? ఇలాంటి ఎలా డోరేమోన్? మళ్ళీ నన్ను సాయం అడుగుతావా చెప్పు. ఏం అక్కర్లేదు, నేనే ప్రయత్నిస్తాను. ఓకే, దీన్ని ఎలా ఆపరేట్ చేయాలో నాకు ఇప్పుడు అర్థమైపోయింది.